బీయింగ్ కైండ్ అండ్ కంపాషన్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసా? అంటే మీ పట్ల కూడా మీరు దయతో, కరుణతో, ఒక ఎంపతితో, అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటూ, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏదన్నా ఒకటి అయిందనుకోండి, మీరు ఒక తప్పు జరిగింది మీ వల్ల, వెంటనే మీరు చిచ్చి నేను ఇది చేశాను, అసలు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నా వల్లే ఇది జరిగింది అని ఒక అవమానంగానో, ఒక లేకపోతే ఇది చేయకూడని పని చేసినట్టుగానో అలాంటివి ఫీల్ అవుతూ ఉంటే మీరు బౌన్స్ బ్యాక్ అయ్యేది ఎప్పుడు అంటే నార్మల్గా ఆలోచించగలిగేది ఎప్పుడు? సో ఆ ఇదిలోనే, ఆ షేమ్లోనే, ఆ తప్పు చేశాను అనే ఒక ఇన్సల్టింగ్ భావనలోనే మీరు ఉండిపోతే బయటికి ఎప్పుడు వస్తారు? అంటే నార్మల్ ఎప్పుడు అవుతారు? సో కాబట్టి వేరే వాళ్ళ పట్ల దయతో ఉండటం, పోన్లే వాళ్ళ తెలియక చేశారని ఎట్లా అనుకుంటామో మన పట్ల కూడా మనం అలా అనుకోగలుగుతున్నామా? సెల్ఫ్ కంపాషన్ అంటే మన పట్ల కూడా. ఇప్పుడు మనం ఇదే ఒక మన ఫ్రెండ్ చేస్తే మనం ఏమంటాం? సర్లే తెలియక చేసి అంటున్నావు కదా, ఇట్స్ ఓకే, నేను పట్టించుకోనులే, పర్వాలేదులే, వీఆర్ ఫ్రెండ్స్ కదా అంటామా లేదా? మరి మీకు మీరు కూడా అదే చెప్పుకోవాలి కదా, యూ షుడ్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్, రైట్? కాబట్టి ఇట్స్ ఓకే, జరుగుతాయి, బట్ మళ్ళీ చేయకుండా ఉండగలగండి. లెర్న్ ఫ్రమ్ ఇట్, యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. అట్లాగే సో రెసిలియన్స్ అంటారు దీన్నే, అంటే పూర్వపు స్థితికి రావటాన్ని. కాబట్టి మీ మీద మీరు కైండ్నెస్తో ఉండటం, మీ పట్ల మీరు దయతో ఉండటం ఇట్స్ నాట్ ఎ వీక్నెస్ అండి, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్. కాబట్టి తప్పకుండా మీ గురించి కూడా మీరు పట్టించుకుని, మీరేదన్నా చేశారు నెగిటివ్ థింగ్ అని మీకు అనిపిస్తే దాన్ని ఒప్పుకోగలిగి, మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగి, మీ పట్ల మీరు దయతో ఉండి నార్మల్గా అయితే మీరు మిగతా వాళ్ళ పట్ల దయతో ఉండటానికి రెడీగా ఉన్నట్టు లెక్క. అది ఓకేనా? ఇలాంటి మరిన్ని టిప్స్ కావాలన్నా, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా నా వెబినార్స్, నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.